తమ సభ్యులని నియంత్రిస్తున్నట్టుగా జరుగుతున్నటువంటి సమావేశాల తర్వాత అంత పెద్ద టాల్ పర్సనాలిటీ ఒక లెజెండ్ వచ్చి అక్కడ కూర్చొని ఇటువంటి వాళ్ళతో అవమానం పడడానికి వస్తాడా? ఇటువంటి వాళ్ళతో అవమానంగా మాట్లాడుతుంటే వినడానికి వస్తాడా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక ఉద్యమ నేత, ప్రజల గుండెల్లో దేవుళ్లాగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎటువంటి సంస్కారం లేని కుసంస్కారంగా మాట్లాడేటువంటి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. ఓకే, ఒక పార్టీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మాట్లాడవచ్చు, సంస్కారం లేనటువంటి వాళ్ళు పెద్ద సీట్లో కూర్చున్నా మాట్లాడవచ్చు. సాక్షాత్తు అందరిని నియంత్రించాల్సినటువంటి స్పీకర్ గారు నోటి నుంచే మీకు మైక్ ఇవ్వను అని మాట్లాడితే కేసీఆర్ గారు వచ్చి ఎవరి కోసం మాట్లాడాలి? కాదండి, నేనేమంటున్నా, కేసీఆర్ గారు వచ్చి ప్రధాన నాయకుడు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండ్రో అది మాట్లాడాలి కదా. నువ్వు ఆయన కోసం మాట్లాడితే నీకు మైక్ ఇవ్వను అని అంటే కేసీఆర్ గారి గౌరవం. అందుకేమంటున్నానంటే కేసీఆర్ గారు ఏ వేదికల ద్వారా ప్రజలకు విషయాలు చెప్పాలనో ఆయన క్లారిటీ ఉన్నది. కేసీఆర్ గారు అదే వచ్చినారు 6 నెలల తర్వాత వచ్చి ఒక సంతకం పెట్టి అంటే మీరు మైండ్ బ్లాక్ ఎక్కడ చేసుకుంటున్నారంటే మీరు మీ మీడియా అంతా కూడా లేదు మమ్మల్ని విమర్శించే మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మైండ్ బ్లాక్ ఎక్కడ చేసుకుంటున్నారంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మాత్రమే నాయకుడు, ఎమ్మెల్యే కదా. ఎస్, అందుకే వచ్చినారు, ఆయన సంతకం పెట్టినారు, కూర్చున్నారా ఇక్కడ ఆయన కూర్చున్నారు. డెఫినెట్ గా ఆయనకుండే గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన గౌరవాన్ని నిలబెట్టుకుంటారు ఆయన. కాబట్టి